హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా లుక్ ఎంత యమ్మీగా ఉందో. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. వెజిటేబుల్స్ ఎక్కువగా వెజిటేబుల్స్ యూస్ చేశాను. ఇందులో ఎగ్స్ యూస్ చేశాను. మనకి ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా మంచిగా వస్తుంది దీని నుంచి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి మంచి ఫుడ్ అవసరం కదా, సో నేను ఇది మీకు చెప్తున్నాను. మంచి ప్రోటీన్ వస్తుంది, మనకి హెల్దీ ఫుడ్ అవసరం కదా. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను ఇప్పుడు. సరే కదా, ఇది క్యాబేజీ అండి. నేను ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను క్యాబేజీని. నేను ఇక్కడ క్యాబేజీని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను మంచి ఫైబర్ కోసం. అలాగే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ చూసారు కదా ఒక బంగాళాదుంప తీసుకుంటున్నాను. దీన్ని తురిమేసుకోవాలి మంచిగా. అలాగే క్యారెట్ని కూడా తురిమేసుకోవాలి. ఇది వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా నీట్గా మొత్తంగా తురిమేసుకోవాలి. ఆలుని, బంగాళదుంపని తురిమేసుకున్న తర్వాత కొంచెం అందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఒక చిన్న బౌల్లో నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, అది కొంచెంగానే వచ్చింది, కానీ అది ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ మంచి గ్లో వస్తుందండి. దానికి యూస్ చేస్తాను దీన్ని. అందుకని నేను ఒక బౌల్లో ఈ జ్యూస్ని తీసి పెట్టుకున్నాను. మీరు కూడా కావాలంటే ఇలా ఆలు జ్యూస్ని లెమన్ అండ్ హనీని మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచి మాయిశ్చరైజర్ లాగా, అలాగే మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా మీకు వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు క్యారెట్ని కూడా అలాగే తురిమేసుకుందాం మంచిగా. క్యారెట్ని కూడా ఇలా తురిమేసుకొని అన్నీ తురిమేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా క్యాబేజీని, దీన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం టోటల్గా. ఇప్పుడు దీంట్లోకి క్యాప్సికమ్ చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. ఆనియన్ మంచి టేస్ట్ని ఇస్తుంది కదా ఏ రెసిపీకైనా. ఆనియన్ కూడా వేసేసుకుందాం ఇందులో. అన్ని వెజిటబుల్స్ వేయటం వల్ల మనకి ఇక్కడ ఫైబర్ చాలా ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువగా వెజిటబుల్స్ ఇందులో యూస్ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మనకి ఎక్కువ టైం ఆకలి కూడా అనిపించదు ఇది తీసుకోవటం వల్ల. మనకి అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి మంచి ఫుడ్ కావాలి కదా, బలమైన ఫుడ్ కావాలి. బలమైన ఫుడ్ అంటే ఎక్కువగా ఆయిల్స్ అవి వేసేసి తింటేనే బలం కాదు, ఇలా హెల్తీగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను కొత్తిమీరని మంచిగా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను చిన్నగా. మొత్తం కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. మనకి ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను. ఇంకా కారం కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఎంత అవసరమైతే అంత కారం వేసేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులో నేనైతే చిల్లీ పౌడర్ని యూస్ చేశాను. ఇంకా పెప్పర్ ఉన్నా కూడా పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా మన ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అవే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బౌల్ని సైడ్ పెట్టేసి ఇంకో మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 3 ఎగ్స్ బీట్ చేసేసుకుంటున్నాను. మంచిగా ఎగ్స్ బీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్, మనకి ఎగ్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ పెప్పర్ తీసుకుంటున్నాను. అది కూడా వైట్ పెప్పర్ అండి, ఇది వైట్ పెప్పర్ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ మంచిగా బీట్ చేసేసుకోవాలి. మంచిగా మొత్తం కలిసేటట్టు బాగా బీట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేస్తున్నాను. మీరు స్పూన్తో కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఎగ్ అంతా మంచిగా అంటే సాల్ట్ అండ్ పెప్పర్ వేసాం కదా, వాటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ యూస్ చేశాను. స్పూన్తో కూడా మంచిగా బీట్ చేస్తే, ఫాస్ట్గా బీట్ చేస్తే మంచిగా బీట్ అయిపోతుంది. చూసారు కదా, మంచిగా బీట్ చేసుకున్నాను. మంచిగా ఫోమ్ లాగా ఫామ్ అయ్యింది.
దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాం కదా, వాటిని బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కదా, వాటిని అన్నింటినీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, అది కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకుందాం. నీట్గా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకుందాం. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ హోల్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. చూసారు కదా, గోధుమ పిండి హోల్ వీట్. దీన్ని మనకి ఎంత సరిపోతుందో అంత, అంటే ఇప్పుడు మనకి నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకుంటున్నాను. అదంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి కూడా కలిసిపోయేటట్టు అన్నీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత టోటల్గా అంతా మొత్తం అంటే మంచి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను చీజ్ తీసుకుంటున్నానండి. 1 క్యూబ్ చీజ్ తీసుకున్నాను. దీన్ని ఇందులో తురిమేసుకుందాం. ఇది వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చీజీగా ఉంటుంది మనకి ఈ బ్రేక్ఫాస్ట్. ఎక్కువ చీజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 క్యూబ్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1 క్యూబ్ చీజ్ మొత్తం గ్రేట్ చేసేసిన తర్వాత అది కూడా మొత్తం ఆ మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన క్యూబ్లో హాఫ్ మాత్రమే ఇక్కడ గ్రేట్ చేసేసుకున్నాను, ఇంకొక హాఫ్ ఉంచాను నేను. ఇప్పుడు మనం మొత్తంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్లో కొంచెం నేను ఇక్కడ గీ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇది హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేయటమే. టోటల్గా మంచిగా ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన ఇక్కడ చీజ్ క్యూబ్ ఉంది కదా, దీనిపైన ఇప్పుడు తురిమేసుకుంటున్నాను. పైన మొత్తంగా తురిమేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఉడకనిద్దాం. మూత పెట్టుకున్నాను. 10 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు తీసి చూద్దాం. చూసారు కదా, చీజ్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఉడికిపోయింది కూడాను. మనం ఎగ్ వేయటం వల్ల సైడ్కి చూసారా ఫోమ్ లాగా వస్తుంది. చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది, మంచిగా ఉడికింది అంతా. మనం రెండో వైపు దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. అంతే అండి, అయిపోయినట్టే. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక చిన్న పీస్ కట్ చేసి మీకు చూపిస్తాను. మంచిగా చూసారు కదా, ఏమీ అంటుకోవట్లేదు, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, వేడివేడిగా సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసేసుకోవటమే. అంతే, వెరీ హెల్దీ అండ్ టేస్టీ. వెయిట్ లాస్ కూడా ఇది బాగా యూస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం. వెజిటేబుల్స్ ఎక్కువగా యూస్ చేసాం కదా, ప్రోటీన్ కోసం ఎగ్ కూడా యూస్ చేసాం. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.